మిత్రులారా, ఈ పుస్తకం గురించి తెలుగు ఆర్కే గారు కూడా ఉంటే బాగుండేది. ఆయనతో మాట్లాడు. ఈ వచ్చి ఉంటే ఇటు ఇంగ్లీష్ పబ్లికేషన్, తెలుగు పబ్లికేషన్ ఇద్దరిని ఒక పక్కకు ఉంచుకుందాం అనుకున్నాము. కానీ సరే, ఏదేమైనా అన్వీక్షి సిద్ధారెడ్డి సార్, వెంకట సార్ వచ్చి మీరు దీని మీద ఈ సందర్భంగా, ఈ ప్రచురణ సందర్భంగా మీ విలువైన మాటలు. అందరికీ నమస్కారం. మేము అన్వీక్షి పబ్లిషర్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. మేము ఈ మధ్యనే 6వ వార్షికోత్సవం జరుపుకున్నాము. ఏదో ఒక రోజు 6 ఏళ్ల క్రితం వచ్చిన చిన్న ఐడియాతోటే తెలుగు సాహిత్యం మళ్ళీ కొత్తగా వెలగాలి అంటే ఏదన్నా ఒక ప్రయత్నం చేయాలని ఒక ఆలోచనతో మొదలుపెట్టి 10 పుస్తకాలు వేసి చూద్దాం, 25 పుస్తకాలు వేసి చూద్దాం, అలా 50 అనుకున్నాం, 100 అనుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 200 పుస్తకాల వరకు పబ్లిష్ చేసాము. సో ఓవరాల్గా ఆ రోజు మేము అనుకున్న ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఒక అచీవ్ చేసామనే ఆనందంతోనే ఉన్నాము. కానీ అది మేము మొదలుపెట్టిన రోజు మేము అనుకున్నది ఏంటంటే, ఇది ఏదో పేరు కోసమో డబ్బుల కోసమో చేస్తున్నది కాదు. కాబట్టి మనం ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్లోనే ఉండాలి, ఏ స్టేజ్ ఎక్కకూడదు, ఏ స్టేజ్లోనూ మనం మాట్లాడకూడదు అని గట్టిగా రూల్ పెట్టుకోవడం వల్ల మేము, అందుకే సార్ కూడా చెప్పాను, మేము జనరల్లీ అసలు ఎప్పుడు స్టేజ్ ఎక్కాం. ఎందుకంటే ఇది మాకున్న ఒక ఇంట్రెస్ట్ని, మాకున్న ఒక సోషల్ కాన్షియస్నెస్ని అసలు ఒక ప్రయోగం చేద్దామని చేసింది తప్పితే మాకు ఇందులో పేరు ప్రఖ్యాతలు కానీ డబ్బు వాటి గురించి ఆలోచించి చేయలేదు. కానీ ఈరోజు ఇంకా పిలిచారు కాబట్టి నేను చదివానండి, తెలుగు బుక్ చదివాను, ఇంగ్లీష్ మధ్యలో ఉన్నాను, ఇంకా పూర్తిగా చదవలేదు. ట్రాన్స్లేషన్ మొదట చాలా బాగుంది, బుక్ గురించి అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి. ప్లస్ నేను సినిమా రంగం నుంచి వచ్చాను కాబట్టి చాలామంది చాలా రోజుల నుంచి సింగరేణి అనే ఒక బ్యాక్గ్రౌండ్లో కథ రాయాలి అని చాలామంది ట్రై చేశారు కొన్ని కానీ ఇప్పుడు దసరా అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో సింగరేణి ఒక బొగ్గు గనుల నేపథ్యం ఉంది, కానీ అందులో కథలో ఎక్కడ దాని గురించి చెప్పలేదు. అంతకుముందు కొన్ని సినిమాలు వచ్చాయి, కానీ అక్కడ జరిగిన అన్యాయాలు కానీ, అక్కడ జరిగిన దోపిడీ కానీ, అక్కడ జరిగిన పోరాటాలు కానీ మనం డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. పుస్తకాల్లో ఇప్పుడు ఈయన చాలా బాగా చేశారు. అంతకుముందు పి చంద్ గారు బుక్ కూడా మేము చదువు యాప్లో పెట్టాము, అందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. సో అలా మేము మంచి రీసెర్చ్ చేద్దాం అనుకునే టైంకి మాకు రీసెర్చ్ బాగా చేసి అందులో పూర్తిగా ఏదో బయట వ్యక్తిగా కాకుండా అందులో పోరాటంలో పాల్గొని చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తే మా దగ్గరకు వచ్చి ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయమన్నప్పుడు మనం అనుకున్నది మన దగ్గరికి వెతుక్కొని వస్తున్నాయని చాలా ఆనందం కలిగింది. సో ఇది రవీంద్ర గారితో ఈ పరిచయం ఎంతవరకు ఆగదు, ఇంకా చాలా పెద్ద పని చేయాలి సార్ మనం. సో అందరికీ ధన్యవాదాలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. మాకు ఇలాంటి బుక్, అద్భుతమైన పుస్తకాన్ని మాకు ప్రచురించే అవకాశం ఇచ్చినందుకు రవీంద్ర గారికి, అది రికమెండ్ చేసిన ప్రభాకర్ గారికి, అంతకుముందు ఒరిజినల్గా తెలుగు పుస్తకాన్ని పబ్లిష్ చేసిన ఆర్కే గారికి, వీళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.